ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా వినాయక నిమజ్జనం నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జన ఏర్పాట్లను కలెక్టర్ రాజర్షీష, ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. వినాయకుడి నిమజ్జనం చూసేందుకు వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పిస్తామని అంటున్నారు కలెక్టర్. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆదిలాబాద్ పట్టణంలో గణనాథుడి నిమజ్జనం ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీతో కలిసి మరిన్ని వివరాలు అంజయ్య అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిమజ్జనం ఏర్పాట్లను కలెక్టర్ రాజర్షీష, ఎస్పీ పరిశీలిస్తున్నారు. ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి కలెక్టర్ ఉన్నారు. వారిని తెలుసుకున్నారు. సార్, నిమజ్జనం కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సో ఈరోజు నేను, ఎస్పీ గారు, హిందూ ఉత్సవ్ కమిటీ మెంబర్స్ అన్ని ఏరియాస్ అది విజిట్ చేయడం జరుగుతుంది. ఏవైతే సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో ఖానాపూర్ అక్కడ మస్జిద్ నుంచి, తర్వాత ఇప్పుడు వినాయక్ చౌక్ నుంచి మళ్ళీ ఏవైతే ప్రొసెషన్ రూట్ ఉన్నాయో దానికి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. దాదాపు 70 to 80% వర్క్స్ కంప్లీట్ అయినాయి. మున్సిపాలిటీ నుంచి కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కానీ, మెడికల్, హెల్త్, పోలీస్ బందోబస్తు కూడా సెక్టర్ వైజ్ ప్లాన్ చేయడం జరిగింది. సో ప్రశాంతంగానే ఇప్పటివరకు అన్ని రోజులు, ఎందుకంటే ఆల్రెడీ ఇమర్షన్ కూడా కొంత స్టార్ట్ అయినాయి. మనకి మెయిన్ ఇంపార్టెంట్ డేస్ అంటే 9th డే అండ్ 11th డే ఉంది. సో ఆ డేస్ సంబంధించిన కూడా మళ్ళీ సిట్టింగ్ ఆఫీసర్స్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఆర్డర్స్ పెట్టడం జరిగింది. షిఫ్ట్ వారీగా అందరూ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు ఆర్డర్స్ ఇస్తూ వాళ్ళకి బ్రీఫింగ్ కూడా చేసుకుంటూ, సీసీటీవీ కెమెరాస్ కూడా అన్ని చోట్ల ఫంక్షన్ చేయడానికి రిపేర్ కూడా కంప్లీట్ అయినాయి. కాబట్టి ప్రశాంతంగానే అందరూ కమ్యూనిటీస్ కూడా కలిసి పీస్ కమిటీ మీటింగ్స్ ద్వారా కూడా ప్రశాంతంగానే గణేష్ నిమజ్జనం జరుపుకోవాలి. దానికి అందరికీ కూడా కోరుతున్నాము. అంటే ప్రధానంగా భక్తులకి ఎలాంటి వసతులు కల్పిస్తారు? భక్తులకి మేజర్గా ఇప్పుడు వారు వివిధ గ్రామం నుంచి కూడా వస్తారు కాబట్టి వాటికి మేజర్గా అంటే ఇంపార్టెన్స్ కావాల్సిన ఒకటి ఈ టాయిలెట్ ఫెసిలిటీస్. మహిళలకి మనం ఏవైతే మొబైల్ టాయిలెట్స్ కావచ్చు అది ఒకటి, తర్వాత డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, తర్వాత వాళ్ళ భద్రత కోసము షీ టీమ్స్ కానీ, తర్వాత ఇంకా వేరే సంబంధించిన అంటే వెహికల్ మూవ్మెంట్కి కూడా దానికి పార్కింగ్ అరేంజ్మెంట్స్ కానీ మిగతా అన్నీ కూడా వాట్ ఎవర్ ఏమేమి అరేంజ్మెంట్స్ ఉన్నాయో అవి తప్పకుండా కూడా మనం ఏర్పాట్లు చేస్తున్నాము. నిమజ్జనం అరేంజ్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. దానికోసం కూడా మనం ఫైర్ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ అందరితో కూడా ఇది సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేస్తాం. ఇది కలెక్టర్ రాజర్షీష చెప్తున్నమాట. ముఖ్యంగా ఏదైతే నిమజ్జనం కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. ఎస్పీ కూడా మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. నిమజ్జనం సందర్భంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించిన ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు? అంటే మనం బందోబస్తు స్కీమ్లో ఇక్కడ సెక్టర్స్ డివైడ్ చేశాము. సెక్టర్స్లో మనం సెక్టర్స్ అండ్ క్లస్టర్స్ ఏర్పాటు చేశాము. అండ్ ప్రతి సెక్టర్లో ఒక ఎస్ఐ ఆఫీసర్, ఒక క్లస్టర్లో ఒక సిఐ ర్యాంక్ ఆఫీసర్, వాళ్ళపైన డిఎస్పీ అండ్ అడిషనల్ ఎస్పీ డే నైట్ ఆ పెట్రోలింగ్ నడుస్తుంది. వాళ్ళు ప్రతి గణేష్ పండాల్లో పోతున్నారు, వాళ్ళకి అవేర్నెస్ కూడా నడుస్తుంది. ఇది కాకుండా ఇమర్షన్ రోజులో కూడా 9th డే అండ్ 11th డే మన జిల్లాలో ఇది నిమజ్జనం ఉంటుంది. దానికి కూడా ఏర్పాటు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిపిగా చేస్తున్నాము. దానిలో కూడా సెపరేట్గా ఫోర్స్ మనం ఏర్పాటు చేస్తాము. ఆ సెపరేట్ వాలంటీర్స్, ఎన్సీసీ వాలంటీర్స్ ప్లస్ బటాలియన్ ఫోర్స్ కూడా మనం రిక్వెస్ట్ చేస్తాము. ఆ స్విమ్మర్స్ కూడా డిస్ట్రిక్ట్ ఫిషరీ ఆఫీసర్కి అది స్విమ్మర్స్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ కెమెరాస్ మనం పోలీస్ కెమెరాస్ అండ్ మున్సిపాలిటీ కెమెరాస్ కూడా ఆల్రెడీ రిపేర్ అవుతున్నాయి. ఆ కంట్రోల్ రూమ్, ఇంటిగ్రేటెడ్ పోలీస్ ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది, అక్కడ కూడా మొత్తం మానిటరింగ్ నడుస్తుంది. మనం 100% పీస్ఫుల్గా అండ్ టైం కంప్లీషన్ ఇది అవుతుంది. ఆ హిందూ ఉత్సవ్ కమిటీ కూడా మనకి వాదా ఇచ్చారు, అది మనం దానిలో మంచిగా కలిపి మనకి ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఎప్పటిలోగా నిమజ్జనం చేసే అవకాశం ఉంటుంది? అంటే మొత్తం జిల్లా మనం చూస్తే దాదాపు 2500 మనకి విగ్రహాలు ఉంటుంది. ఆ టౌన్ చూస్తే 600 వరకు దాదాపు మన విగ్రహాలు ఉన్నాయి. ఆ 9th డే కొన్ని పోతుంది, 11th డే కొన్ని పోతుంది, కొన్ని బోత్ అండ్ బజార్ హత్నూరులో 13th డే కూడా కొన్ని పోయినాయి అవకాశం ఉంది. అది మనం అన్ని ఏర్పాటు చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ఇది జిల్లా ఎవరైతే పోలీస్ యంత్రాంగం కానీ, అదేవిధంగా కలెక్టర్, రెవెన్యూ యంత్రాంగం కానీ అన్ని శాఖలతోని సమన్వయం చేసి నిమజ్జనం శోభయాత్ర, అదేవిధంగా నిమజ్జనం చేసే ప్రక్రియ ఏదైతే ఉంటుందో పూర్తి స్థాయిలో శాంతియుతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.